ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేర్వేరుగా జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి అసుపులు బాసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. చాలా మంచి శుభరోజు, శుభదినము. 60 సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చుకున్న తెలంగాణ ఇవాళ తెలంగాణ అపాయింటెడ్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే గురించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైజింగ్లో నంబర్ 1గా ఉండాలా తెలంగాణ అని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన కేవలము 5-6 రోజులనే 6 గ్యారెంటీలు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మహిళలకు ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ కరెంట్ ఉన్నప్పుడు కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అదే రకమైనటువంటి వివక్ష ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ తెలంగాణలో మరో ఉద్యమం వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇకనైనా కానీ చేసిన తప్పులు పాలకులు సరిదిద్దుకోవాలి. ఈ ఆకాంక్షల కొరకైతే, ఈ ఆశల కొరకైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ వ్యవస్థ కొరకు, జాతి కొరకు ఇచ్చినటువంటి వాళ్ళని ఒక్కసారి కూడా మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోకి రావడానికి చేసినటువంటి ప్రకటనలు కానీ, ఇచ్చినటువంటి హామీలను కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి వెనుకబడ్డటువంటి జిల్లాగా పిలువబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అన్యాయం